ఉన్నాయి. తాడిపత్రి వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులపైకి రాళ్లు విసిరారు ఆందోళనకారులు. వైసీపీ టీడీపీ నేతలను చెదరగొట్టారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రికి సంబంధించి ఇంకా హై టెన్షన్ కొనసాగుతోంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, తాడిపత్రిలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? సచిన్, మొత్తం మీద అయితే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిన్నటి రోజు మొదలైనటువంటి తాడిపత్రిలో ఘర్షణ వాతావరణం ఈ రోజు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మధ్యాహ్నం పైన ఈ తెలుగుదేశం నాయకుడి ఇంటి పైన వైసీపీ నాయకులు దాడి చేశారని తెలిసిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి రోడ్డుపై వచ్చి బైఠాయించి అక్కడ నుంచి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వెళ్లే క్రమంలో పోలీసులకి తెలుగుదేశం నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లోనే అక్కడ ఏకంగా అక్కడ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం నాయకులు నిలవరించడానికి స్మోక్ బాంబ్స్ కూడా ఉపయోగించినటువంటి పరిస్థితి, ఒక రౌండ్ గాల్లో కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే చూసుకుంటే ఇక్కడ అటు అవైపుగా వైసీపీ నాయకులు కూడా అదే స్థాయిలో వీరి దగ్గరికి రావడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఇరు వర్గాల్ని కట్టడి చేయడంలో కాస్త పోలీసులు వైఫల్యమే చెందారని చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపురం నుంచి కూడా పోలీస్ బలగాలను, ప్రత్యేక బలగాలను కూడా తాడిపత్రికి తరలించారు. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేతిరెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, అందులో జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం నాయకులు ఇరువురు మధ్య నిన్నటి నుంచి మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న పోలింగ్ బూత్ లో ఎదురుపడ్డప్పుడు కూడా చూసుకుందాం అన్నట్టుగా ఒకరి మీద ఒకరు కవింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా తాడిపత్రిలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా కూడా రణరంగంగా మారింది. ముఖ్యంగా వీరి ఇంటికి మధ్యలో ఒక గ్రౌండ్ ఉంటుంది. అటు ఇటు ఎదురెదురుగా ఇల్లు ఉంటాయి. ఇళ్ల మీద నుంచి కూడా టపాసులు కూడా కాల్చుకుని ఒకరిళ్లపై ఒకరు పడేటట్టుగా చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు గంట సేపు ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా పోలీసు బలగాలు కూడా తాడిపత్రికి చేరుకొని వీటిని నిలువరించడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పటికైతే మాత్రం కాస్త సద్దుమణినట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో అని తెలియనటువంటి పరిస్థితుల్లో మొత్తం పోలీసులు అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్నారు. నైట్ కు మరి ఎక్కడైనా గొడవలు జరుగుతాయా? అందులో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంటి వద్ద ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసు బలగాలు వచ్చి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఎక్కడికి తీసుకెళ్లారనేది మాత్రం పోలీసు వైపు నుంచి ఇంతవరకు సమాచారం అయితే ఇవ్వలేదు. అందులో కేతిరెడ్డి కుమారులు ఇద్దరు కూడా, ఒకరు బెంగళూరుకి, ఒకరు చెన్నైకి వెళ్లారు. అందులో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒకరే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ కార్యక్రమాలు ముఖ్యంగా రేపు ఉదయం ఏమైనా ఈ అవాంఛనీయ సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉంటే పోలీసులు వీటిని ఎలా నిలవరిస్తారు అనేది కూడా పెద్ద చర్చనీయాంశమైంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఎన్నికలు జరిగిన అనంతరం తాడిపత్రి నియోజకవర్గంలో ప్రతిసారి జరిగే ఈ తంతు అనేది పోలీసులు అప్రమత్తంగా లేరా? మరి ఎందుకు ఇంటెలిజెన్స్ విభాగం ఏమన్నా వైఫల్యం చెందిందా అనేది మాత్రం కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తుగా ఇటువంటి చర్యలు కింద ఉండింటే, అసలు రోడ్లపైకి నాయకులు రాకుండా చేసి ఉంటే ఇంతటి వాతావరణం జరిగి ఉండేది కాదు అని తాడిపత్రి ప్రజలు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రేపు ఏంటి అనేది కూడా తాడిపత్రి ప్రజలు పెద్ద ఎత్తున చర్చ భయాందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అది రాళ్ల దాడి కాస్త మరి ఈ మారణాయుధాల వరకు వెళ్తుందా అనేది కూడా ఒకవైపు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకోవడం అనేది కాస్త సద్దుమణిగే అవకాశం ఉందా? అందులో ఈ ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం నాయకుల్ని కూడా హౌస్ అరెస్ట్ చేస్తారా, లేదంటే వీరిని కూడా ఏమన్నా అదుపులోకి తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలి. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాత్రిపూట ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అదనపు బలగాలు ఇంకా బరిలోకి, అంటే అదనపు బలగాలు ఇంకా దించబోతున్నారా, లేకపోతే అక్కడ ఉన్న వాడిని పిలిపించి మాట్లాడి నచ్చ ప్రయత్నం అటువంటిదైనా వాతావరణం ఉందా? ఏం జరుగుతోంది? సచిన్, మొత్తం మీద అయితే పోలీస్ బలగాలు అనంతపురం నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి మాత్రం తరలించారు. కాకపోతే ఇప్పటికీ కూడా ఇంకా అప్రమత్తంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఏ సమయంలో ఏ కాల్ వచ్చినా కూడా మూవ్ అవడానికి మాత్రం పోలీస్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికైతే తాడిపత్రికి చాలా బలగాలు చేరుకున్నాయి. కాకపోతే రాత్రిపూట ఏ సమయంలో తాడిపత్రి నియోజకవర్గం వ్యాప్తంగా, టౌన్ లోనే కాకుండా నియోజకవర్గంలో ఏ చిన్న సంఘటన మొదలైనా కూడా అది చిలికి గాలివాన్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ పోలీసులు ఇప్పటికైనా అప్రమత్తం అవుతారా? ఇటువంటివి చిన్న వాటినే మొగ్గల్లోనే తుంచేస్తే ఖచ్చితంగా పెద్దగా జరగడానికి అవకాశం ఉండదు. పోలీసులు మాత్రం వీటి మీద ఖచ్చితంగా నిఘా అనేది క్షుణ్ణంగా ఉండాలి అనేది మాత్రం
చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం పోలీసులు బలగాలు అయితే ఇప్పటికే చేరుకున్నాయి సచిన్. తాడిపత్రిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా వారైతే నిలువరించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే తాడిపత్రి పట్టణంలో కాకుండా పక్కన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఏమైనా ఇటువంటి కవ్వింపు చర్యలు, ఇటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేదంటే పాలకపక్ష నాయకులు కావచ్చు, కవ్వింపు చర్యలకు దిగితే మరి ఇటువంటివన్నీ కూడా డైవర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతంలో కూడా ఇళ్లను దగ్ధం చేసిన, నిప్పు పెట్టి దగ్ధం చేసినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలైన తర్వాత మాత్రం పోలీసులు కాస్త నిఘా వైఫల్యం ఉందని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రేపటి రోజు ఎలా ఎదుర్కొంటారు పోలీసులు, పూర్తిగా ఎటువంటి సంఘటనలు జరగకుండా నిలువరించే అవకాశం ఉందా, వీరు ఆ ఛాన్స్ తీసుకుంటారనేది మాత్రం రేపటి వరకు వేచి చూడాల్సిన అంశం సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తాడిపత్రికి సంబంధించి అక్కడ పరిస్థితి ఇంకా హై టెన్షన్గానే ఉంది, ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాడిపత్రి వ్యాప్తంగా భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసులపైకి రాళ్లు విసిరినట్టుగా తెలుస్తోంది ఆందోళనకారులు. వైసీపీ టీడీపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో అక్కడ పరిస్థితి కాస్త ఉన్నప్పటికీ నివురుగప్పుడు నిప్పులాగి ఇంకో కొనసాగుతోందన్న మాట వినిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి